శ్రోతలకు నమస్కారం. పురాణ పురుషుడు కార్యక్రమమునకు స్వాగతము. అక్రూరుడు హయగ్రీవ మంత్రము జపించుచు నిద్రించాడు. నాడు దక్షిణ మహాసముద్రము పొంగినదనియు సింహళ కేరళ ప్రాంతములందలి పల్లెలు పట్టణములు దెబ్బతిన్నవనియు వార్తలు పుట్టాయి. దక్షిణ వాయువులు గుర్రాల వలె భరతభూమి అంతటా కథను తొక్కాయి. మూడవ దినమున ఋషులందరూ కూడా లోయలో రాలిన పండుటాకులు తిని గంగాజలములను త్రాగారు. ఆనాటి బ్రహ్మయజ్ఞమును అశ్వినీ దేవతల స్తోత్రముతో నిర్వహించారు. ఆ రాత్రి యథాప్రకారము పరాశరుడు గుహలో ప్రవేశించిన వెనుక క్షీరాబ్ది అందలి తారకల మెరుగుపెట్టిన వజ్రాల తునకల వలె మెరిసిపోయాయి. వాని నడుమ బ్రహ్మాను తారక మిక్కిలి ప్రకాశముతో వారందరికీ దర్శనమిచ్చుచుండగా గుహలో నుండి మరల వేద మంత్రములు వినిపించాయి. శాశ్వత ధర్మ మార్గమును దేవతలు అనుష్ఠించుచు శిశువునకు దేహ భాగములై సదస్యు చేయుచున్నారు అని వ్యాసుడు ఆ రుక్కునందలి మొదటి భాగమునకు వ్యాఖ్యానము పలికాడు. విశ్వగర్భము ధర్మపీఠమై నిలువగా దాని అందు శిశువు పెరుగుచున్నాడు. క్షీరాబ్ది జలములు అతనిని పెంచుచున్నాయి అని ఆ రుక్కు రెండవ భాగమునకు మైత్రేయుడు వ్యాఖ్యానము పలికాడు. తన గర్భమున పెరుగుచున్న శిశువునకు దేవతలు అవయవములై నమస్కరించుచు నిలబడినట్లును వాయువు విశ్వకర్మ రూపమున ప్రాణమై స్పందించుచున్నట్లును దేవకీదేవి స్వప్నముగాంచింది. తెల్లవారుసరికి స్పష్టముగా గుర్తులేదు. ఆ రాత్రి అంతయు దేవతల శిరస్సులు గాలిలో తిరుగుతున్నట్లు పిశాచములను వెన్నాడి చంపుచున్నట్లు జరాసంధుడు స్వప్నముగాంచాడు. కలవరపడి లేచాడు. తొలిసారిగా భయము ఎలా ఉంటుందో రుచి చూశాడు. నవ్వుకొని మరలా నిద్రించాడు. అదే రాత్రి అక్రూరుడు మరి ఒక స్వప్నముగాంచాడు. విశ్వామిత్రుడు తన అస్త్రశక్తులను పిశాచముల రూపమున వశిష్ఠునిపై ప్రయోగించుచున్నాడు. అవి అన్నీ వశిష్ఠుని బ్రహ్మదండమున లీనమవుతున్నాయి. అక్రూరుడు మేల్కాంచి పాద ప్రక్షాళనము చేసుకొని ఆచమించి నృసింహ మంత్రమును జపించాడు. 4వ దినమున తూర్పు సముద్రము పొంగెనని వార్తలు పుట్టాయి. పాండ్య చోళ టెంకాణ ఆంధ్రభూములు జలమగ్నములయ్యాయి. హిమాలయముల లోయలలో వీచుచున్న వాయువులు భేరీ భాంకారములు చేశాయి. ఋషులందరూ లోయలో రాలిన ఇప్ప పువ్వులను భక్షించి గంగాజలములను త్రాగారు. నాటి రాత్రి పరాశరుడు గుహలో ప్రవేశింపబోవుచు ఇలా అన్నాడు: మా తల్లి అదృశ్యంతీదేవి గర్భమున నేనుండగా విశ్వామిత్రుడు ప్రయోగించిన పిశాచము మా తండ్రియగు శక్తి మహర్షిని చంపి భక్షించింది. మా తాత వశిష్ఠ మహర్షి మా తండ్రిని పిశాచ గర్భము నుండి ఆకర్షించి పునరుజ్జీవితుని చేశాడు. విశ్వామిత్రుని
ప్రయోగము అధర్మమని నేను రోషపడి సకల పిశాచ మారణ హోమమును సంకల్పించాను. అట్లు చేయుట అధర్మమని మా తాత వశిష్ఠులు నన్ను వారించి ఆ సంకల్పము నుండి విరమింపచేశారు. అప్పుడు చావక మిగిలిన పిశాచ శక్తులు పంచభూతములలో కలిసిపోయి జీవుల దేహములను ఆవేశించి ఇప్పటికిని ధర్మ వ్యతిక్రమమును చేస్తున్నాయి. నేటి మన బ్రహ్మయజ్ఞముతో పిశాచములకు లొంగని పంచభూతములు ఉద్భవించాయి అని పురాణ పురుషుని దేహముగా పనిచేస్తాయి అవి. ఇలా పలికి పరాశరుడు గుహలో ప్రవేశించాడు. మింట క్షీరాబ్దిలో ధ్రువతారక నూతన కాంతులను వెదజల్లింది. గుహలో నుండి మంత్రరుక్కులు వినిపించాయి. ఈ ధ్రువము చుట్టూను సప్త సాగరముల జలములు, సప్తకుల పర్వతములపైనున్న ఫలవృక్షములు, సప్త మారుతములు పాకము చెంది సప్త కిరణములు గల సప్త జిహ్వలకు నివాస స్థానములైన దేహ భాగములుగా ఏర్పడుతున్నాయి అని ఆ మంత్రమునకు వ్యాసుడు వివరణము చెప్పాడు. గుహపైనున్న కొండ శిఖరముల నుండి మబ్బుగాలులు వీచుచు వెదురు పొదలలో నుండి గాలి ఈలలు వినిపిస్తున్నాయి. 7 రంధ్రములు గల వేణువు నుండి అతడు జగదుచ్ఛ్వాస రూపమైన సమగానమై వెలువడుతున్నాడు అని మైత్రేయుడు వ్యాఖ్యానించాడు. ఆ రాత్రి అంతయు స్వప్నమున దేవకీదేవికి వేణుగానము వినిపించింది. మెలకువ వచ్చేసరికి అంతగా జ్ఞప్తి లేదు. ఒక పెద్ద వేణువు గాలిలో తేలుతున్నట్లు దాని రంధ్రముల నుండి వెలువడిన గానములకు గోగణములన్నీ మోరలెత్తి పరిగెడుతున్నట్లు స్త్రీలందరూ విరహిణులై దాని వెంట తిరుగుతున్నట్లు ప్రజమందలి యశోదకు స్వప్నము కలిగింది. ఆమె మేల్కాంచి నందగోపునకు తెలిపింది. అతడు ఏమో ఆ మహనీయుడు మన వ్రజగణమున చరించినను చరింపవచ్చును అని పలికి మరల నిద్రించాడు. 5వ దినమున పశ్చిమ మహాసముద్రము పొంగినదని వార్తలు వచ్చాయి. కొంకణ మహారాష్ట్రములు జలమగ్నములయ్యాయి. ఘూర్జరమునందు కొన్ని నగరములు మునిగిపోయాయి. సముద్రమున కొంత భాగము భూమి మెరకయ్యి గట్టిపడింది. 5వ దినమంతయు బ్రహ్మయజ్ఞ దీక్షలో ఋషులు మరిపండ్లు, రావి చిగుళ్ళు భక్షించి గంగాజలములు గ్రోలారు. కొందరు పరమశివుని మరిగింజలోని దక్షిణామూర్తిగను, కొందరు నారాయణుని రావి చిగుళ్ళయందు నిద్రించిన వటపత్రసాయిగను ఉపాసించారు. కొందరు అశ్వత్థమూర్తి అయిన అశ్వముఖుని, హయగ్రీవుని ఉపాసించారు. నాటి రాత్రి పరాశరుడు గుహలో ప్రవేశించుచుండగా పశ్చిమాకాశమున శుక్రుడు ఉత్తర ఫల్గుణియందు ప్రకాశించాడు. స్వాతి తారకలలో శనైశ్చరుడు నీలకాంతులను వెలార్చాడు. గుహలో నుండి అర్ధరాత్రమున రుక్కులు వినిపించాయి. అతడు అరణ్యములలోని వృక్ష ఫలములను
ఆహారముగా స్వీకరించుటకై వనముల వెంట చెరించును, వనములను తన కాహుతిగా దగ్ధమొనర్చును అని వ్యాసుడు వ్యాఖ్యానించాడు. సప్త సింధువుల తరంగముల వలె గుర్రాల కదును చందులతో ఇతడు వనములలో యథేచ్ఛముగా చరించును. అతని క్రీడలను ఎవ్వరడ్డగలరు అని మైత్రేయుడు వ్యాఖ్యానించాడు. ఆ రాత్రి అరణ్యములలో ఒక బాలుడు సహచరులతో పరిగెత్తుతున్నట్లు, కొమ్మలెక్కి దూకుతున్నట్లు దేవకీదేవి స్వప్నముగాంచింది. గాంధారరాజు సౌధముపై అంతస్తునందు నిద్రించుచున్న శకునికి సింధు నది పొంగుతున్నట్లు, వాయవ్య దిశలో పర్వతారణ్యములు తగులబడిపోవుచున్నట్లు స్వప్నము కలిగింది. కలత నిద్రలో మెలకువ వచ్చింది. వాతావరణము నుండి దాని లోయలోని అడవి వంక ఆయన గవాక్షము నుండి చూచి మరలా నిద్రించాడు. స్వస్తి సశేషము. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.